స్వీట్లు చూసినా, చాక్లెట్లు చూసినా, ఐస్ క్రీమ్స్ చూసినా, కూల్ డ్రింక్స్ చూసినా కొంతమందికి నోరు ఊరిపోతూ ఉంటుంది. మరి ఈ స్వీట్లని అతిగా తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే యువతలో అయితే మొటిమలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కొంతమంది మనస్సు బాగా లేనప్పుడు తీయని స్వీట్స్ తిందాం అని అనుకుంటూ ఉంటారు. ఇది తాత్కాలికంగా బాగానే ఉన్నా దీర్ఘకాలంలో కుంగుబాటుకు తీసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. అలాగే స్వీట్స్ అధికంగా తినేటువంటి వాళ్ళలో వార్ధక్య ఛాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖంపై ముడతలు పడేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే స్వీట్లు అధికంగా తినటం వల్ల ఊబకాయం ముప్పు పొంచి ఉంటుంది, బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దంతాల ఆరోగ్యం కూడా పాడవటానికి అవకాశం ఉంటుంది. రంగురంగుల తీపి పదార్థాలు తినడం వల్ల కాలేయ సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది అరుదుగా. అలాగే గుండె జబ్బుల ముప్పు కూడా పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. స్వీట్లు అతిగా తినడం వల్ల కడుపుబ్బరం అనిపించవచ్చు, అజీర్ణం చేయవచ్చు, ఆకలి తగ్గేటువంటి అవకాశం ఉంది, దాహం పెరిగేటువంటి అవకాశం ఉంది. చక్కెరలో క్యాలరీలు తప్ప పోషకాలేవి ఉండవు. పైగా దీని శోషణ క్రియకు పోషకాలు అవసరం. అంటే అలా కూడా ఇది శరీరం నుంచి పోషకాలను లాక్కుని విటమిన్లు, ఖనిజాల స్థాయిలు తగ్గేలా చేస్తోందని చెప్పి తెలుస్తోంది. మరి ఎప్పుడైతే ఈ పోషకాల లోపం పొంచి ఉంటుందో రోగనిరోధక శక్తి మందగించేటువంటి అవకాశం కూడా ఉంది. రోగనిరోధక శక్తి తగ్గినట్లయితే త్వరగా జబ్బులు బారి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వీట్లు, తీపి పదార్థాలు, కేకులు, తీపి పానీయాలు, మిఠాయిలు, అలాగే ఐస్ క్రీంలు, చాక్లెట్లు తినేవారు అప్రమత్తంగా ఉండాలి. వీటిని ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది.